ప్లీజ్. కేసు నడుస్తున్నది, చట్టం తన పని తను చేసుకపోతుంది. హైకోర్టు కూడా ఒకటి రెండు ఆర్డర్స్ ఇచ్చింది. నిన్న మొన్న కేటీఆర్ గారు కేకే గడప దిగే గడప అవుతున్నది. సుప్రీంకోర్టులో కూడా ఒక పెండింగ్ ఉంది పెట్టాను. ఇది మన స్క్రాచ్ పిటిషన్ సుప్రీంకోర్టులో వేశారు. రేపో ఎక్కడో వస్తుంది. ఇవాళ విచారణ బొమ్మన్నది కోర్టు. ఎందుకంటే కోర్టులు ఏం చేస్తాయి రాజేష్ గారు, ఎక్కువ మఫ్సల్ కింది కోర్టులలో ఏమైందంటే కేసులో శిక్ష వేసిన దానికన్నా అక్విటల్ చేయడం ఈజీ అనుకుంటారు. ఎందుకంటే శిక్ష వేస్తే వాడు అప్పీల్ పోతాడు. పోతే అక్కడ ఏమైనా మనం తీర్పులో తప్పు ఉందేమో అని అనుకుంటారు. ఇక్కడ ఇటువంటి దగ్గర హైకోర్టు ఏం చేస్తుందంటే విచారణ దాన్ని ఇప్పుడు స్పాష్ ఆమోదించారు అనుకోండి, సుప్రీంకోర్టుకు పోతుంది గవర్నమెంట్. అప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ కొర్రీస్ ఏముంటాయో, ఎందుకు అనవసరంగా విచారణ జరపని కూడా ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకటి అడ్వకేట్ ని తీసుకుపోయే క్రమంలో చూడమన్నారు. 3rd డిగ్రీ మెథడ్స్ ఏమన్నా ప్రయోగిస్తారా అని కూడా అడిగింది జోక్ గా మన హైకోర్టు జడ్జి అడిగారు. ఒక చిన్న నాది ఒక చిన్న ఇంటరాప్ట్ అవుతాను నేను. రామ్మోహన్ రావు గారు ఒక పాయింట్ చెప్పండి. కేటీఆర్ మొన్నటి నుంచి ఒకటి ఏమంటాడంటే, లేదు నేను ఈ పోలీసుల నమ్మకం లేదు, నేను అడ్వకేట్లు ఉండాలి నా పక్కల అనేది అన్నాడు కదా. నేను ఒకటి అడుగుతా, ఇప్పుడు పోలీసు ఏసీబీ అధికారులు ఎట్లా ఏంటంటే స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక కేటీఆర్ సిగ్నేచర్ ఎవరైతే ఉంటారో ఆ సిగ్నేచర్ ఉంటుంది కదా, ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఒకవేళ తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అక్కడ కేటీఆర్ అయితే చూస్తారు కదా, సిగ్నేచర్ అయితే చేయరు కదా. చెప్తా. అందుకనే ఇప్పుడు అనుమతిట్ల బయట చెప్తారండి. ఎట్లా అంటాడు నాకు ఇక్కడ అర్థం కాలే. ఇప్పుడు అధికారులు కూడా ఆలోచిస్తారు కదా, ఎందుకు మనకు టెన్షన్ అది. తప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. నాకు సేమ్ ఆ రోజు ఏదైతే నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు, అక్కడ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినా ఖచ్చితంగా ఆయన సిగ్నేచర్ ఉంటుంది, నాకు తెలిసి ఉంటుంది కదండి. చేయడు కదా. రాజేష్ గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రామ్మోహన్ గారు మాట్లాడిన తర్వాత రామ్మోహన్ రావు గారు పాయింట్ ఒక్కసారి రామ్మోహన్ రావు మాట్లాడండి. 161 స్టేట్మెంట్ కు లీగల్ శాంటిటీ లేదు. రేపు కోర్టుకు వెళ్తే ట్రయల్ కోర్టు దాన్నే పాటిస్తే మరి ట్రయల్ ఎందుకు? కానీ ట్రయల్ లో మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు చూసి 161 స్టేట్మెంట్ బేస్ తీసుకుంటారు తప్ప దాని లీగల్ శాంటిటీ ఉండదు. రేపు పొద్దున వీళ్ళంటే ప్రాసిక్యూషన్ వాదిస్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది మన భారతదేశంలో విక్టిమాలజీ లేదు, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఎక్కడ అవినీతి జరిగిందని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేస్తే చేయకపోతాడు. అందుకనే ఎక్కడైనా సరే మన 55 కోట్ల 40 కోట్ల 30 కోట్ల కాదు, 3 రూపాయలు దుర్వినియోగమే తప్పే. ప్రజాధనం దుర్వినియోగం కావద్దు. దీనిలో కేసు నడిపిద్దాం. అనవసరంగా రాజకీయ ట్రయల్ మీడియా ట్రయల్ చేస్తే మన కోర్టు కాదు కదా, కోర్టులో చూసుకుంటే రేపు పొద్దున నేను అంటున్నాను ఏదైనా సరే ఇప్పుడు నొట్టబేస్ కేసు అన్నా ఏమైనా సరే కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది కదా. కోర్టు ఎందుకంటే న్యాయం కోసం తిరుగుతారు. పౌరుల హక్కు అంటున్నాను. ఎందుకు పోయిండు అంటే పౌరుల హక్కు పోతారు ఎవరైనా కూడా. అందుకని ఇక్కడ చాలా గందరగోళాలు జరిగినాయి. ఆ గందరగోళాలు ఇదొకటి అనుకుంటున్నాను, చిన్నది దీన్ని పట్టుకొని చేస్తున్నారు అన్నాను. కానీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ లో మాత్రం ఇలా లోపం జరిగింది. దీనికి ప్రజాప్రతినిధులు బాధ్యత వహిస్తే రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతి దానికి రేపు రాజకీయ నాయకులు బాధ్యత వహించాల్సి వస్తే కాదు. ఇక్కడ ఒక పాయింట్, ఇప్పుడు కేటీఆర్ రామ్మోహన్ రావు ఇక్కడ ఒక పాయింట్, రామ్మోహన్ రావు రాజశేఖర గారి హయాంలో శ్రీలక్ష్మి పోయిండ్రు, బీపీ ఆచార్య గారు రాజశేఖర గారు పోలే కదా. విధాన నిర్ణయాలు ప్రభుత్వాలు చేస్తాయి, విధాన నిర్ణయాలు రాజకీయ నాయకులు దాన్ని పట్టించుకుంటారు. దాన్ని ప్రతిదాన్ని ఇట్లా తీసుకుంటూ పోతే ఎవ్వరు అసలు అదే హైకోర్టు అన్నమాట, నేనన్నది కాదు. హైకోర్టు అన్నమాట ఏంటంటే ప్రతిదానిలో రాజకీయ నాయకులు తీసుకుంటూ పోతే రేపు పొద్దున్న ఓనలు ఇప్పుడు ఏమంటున్నారు, ఓనలే కదా ఆయన ఆర్డర్ ఇచ్చింది. నేను ఏమంటున్నా ఒకటి రామ్మోహన్ రావు ఇక్కడ ఒక పాయింట్ ప్లీజ్. ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ పైన వచ్చిన అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఈ అభియోగాల నేపథ్యంలో అధికారులు జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేక కేటీఆర్ వెళ్ళే అవకాశం ఉంటుందా? ఈ రోజు జరిగే విచారణ బట్టి చూస్తే 99% అధికారులు జైలు పోతారు. ఎక్కడైనా తప్పుదారి సంతకం పెట్టుంటే ఎవరు ఆర్డర్ ఇష్యూ చేసి నాకు నేను చెప్తున్నాను కదా అని రిలీజ్ ద ఫండ్స్ అని పెడితే మాత్రం కేటీఆర్ కూడా కష్టం వస్తుంది. చివరిగా ఏం చెప్తారు రవి? ఇంతకుముందు అడిగింది